శ్రీమతి రామానుజాయ నమః. 12వ పాసరానికి వచ్చాము. 7వ గోపికని లేపుతున్నారు. ఏమవుతుందో చూద్దామా? గేదెలు దూడలకై జాలిపడి అవి తాగుతున్నవనే భావనతో పాలను స్రవించుట చేత ఇల్లంతా బురద అయినా గొప్ప సంపదల గలవాని చెల్లెలా పైన మంచు కురుస్తుండగా నీ వాటికి గుమ్మమును ఆశ్రయించామమ్మా. కోపము చేత లంకను ధ్వంసము చేసిన మనోహరుడైన శ్రీరాముని కీర్తిస్తున్నాము. ఇదేమి ముద్దు నిద్ర నీకు? ఊరిలో అందరూ మనలనే చూస్తున్నారమ్మా, నువ్వు లేచి రావమ్మా. మనతిక్కినియానని ఇక్కడ శ్రీరాముల వారికి తిరునామము. కృష్ణుడు ఎప్పుడూ గోపికలని ఏడిపిస్తూ ఉంటాడు. రమ్మంటే రాడు, ఒక టైంకి చెప్తే ఆ టైంకి రాడు. కానీ రాముల వారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు కదా. ఒక మాట, ఒక బాణము, ఒక భార్య, ఆయనకన్నీ ఒకటే. అందుచేత మనతిక్కినియాన్ మనసుకి మనోహరంగా ఉండేవాడు అని ఆండాళ్ తల్లి ఇక్కడ కృష్ణుని వదిలిపెట్టి రాముల వారిని తలుచుకుంటుంది. ఈ పాసురాన్ని శ్రీపెరంబుదూర్ రామానుజుల వారి అవతార స్థలంలో ఎప్పుడైనా 2 సార్లు చెప్తారు. ఈ పాసురం రామానుజుల వారికి ఎంబెరుమానార్కే అన్నట్లు చెప్తారు. ఎందుకని? స్వామి ఎంబెరుమానారులు దివ్య చరిత్రతో ఆస్వయించే పాసురం ఇది. తిరుక్కోట్యూర్ నంబి వద్ద మంత్రార్థము సేవించి ఇకపైన తమను ప్రార్థించిన వారిని కొంతకాలం పరీక్షించి యోగ్యులని తెలిసిన అప్పుడు మాత్రమే మంత్రార్థం చెప్పడం ఆచార్యుల మాట, ఆచార్యుల పద్ధతి. కానీ రామానుజుల వారు ఏం చేశారు? ఆశయుడయోర్కెల్లాం అంటే దీన్ని తెలుసుకోవాలి, ఈ మార్గము ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా రావాలి అని కొంచెం మాత్రం ఆశ ఉంటే రండి అని పిలిచి వాళ్ళకి పక్కకి తీసుకెళ్ళి మంత్రాలు ఉపదేశించారు. ఎలా ఈ ఆవులు తనంతర తానే పాలంతా పోసి ఇంటిని బురద చేశారో అలాగే స్వామి రామానుజుల వారు ఆశయుడయోర్ ఇష్టమున్న వాళ్ళకి మంత్రాన్ని ప్రదర్శించారు, తెలియచేశారు. అందుచేత ఈ పాసురం శ్రీపెరంబుదూరులో 2 సార్లు చదువుతారు.